కల్కి మూవీలో అశ్వత్థామ క్యారెక్టర్లో అమితాబ్ బచ్చన్ ఎరగదీశారనే చెప్పుకోవాలి. గడిచినటువంటి ఎన్నో సంవత్సరాలుగా చూసుకుంటే బాలీవుడ్లో ఉన్న బడా బడా దర్శకులు కూడా ఏ రోజు అమితాబ్ బచ్చన్కి ఈ లెవెల్ క్యారెక్టర్ ఇవ్వలేదు. నిజానికి నాకు ఒకటి అనిపిస్తుంది, యానిమల్ సినిమా చూసినా, జవాన్ సినిమా చూసినా, కల్కి సినిమా చూసినా బాలీవుడ్లో ఉండేటువంటి సూపర్ స్టార్స్ని రణబీర్ కపూర్, షారుఖ్ ఖాన్, అట్లాగే అమితాబ్ బచ్చన్ ఇట్లాంటి భారీ సూపర్ స్టార్స్ని ఎట్లా ఉపయోగించుకోవాలో బాలీవుడ్ దర్శకులకి సౌత్ ఇండియా దర్శకులే చూపించినట్టుగా అనిపిస్తుంది. జవాన్ ద్వారా షారుఖ్ ఖాన్ ఎట్లా చూపించాలో అట్లే చూపించాడు. సందీప్ వంగ యానిమల్తో రణబీర్ కపూర్ని ఎట్లా చూపించాలో అట్లా చూపించాడు. అశ్వత్థామ క్యారెక్టర్తో నాగ్ అశ్విన్ బాలీవుడ్ దర్శకులకి ఒక గుణపాఠమే నేర్పించాడు. అమితాబ్ బచ్చన్ లాంటి ఒక గొప్ప నటుడిని ఎట్లా వాడుకోవాలి, ఎట్లాంటి క్యారెక్టర్ ఆయనకి ఇవ్వాలి అనేది చూపించడం నాగ్ అశ్విన్ యొక్క వంతైంది. అయితే అసలు ఈ అశ్వత్థాముడు అనేవారు ఎవరు? పురాణాల్లో ఇతని గురించి ఏమి రాసి ఉంది? పురాణాల్లో అశ్వత్థాముడు గురించి ఏమని చెప్పారు? అవన్నీ మనం ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. అసలు ఎన్ని సంవత్సరాలు బతికాడు ఏంటి అవన్నీ చూద్దాం. మహాభారతంలో ఒక తీవ్రమైనటువంటి లక్షణాలకి ఉదాహరణగా ఉండేవాడు అశ్వత్థాముడు. కామ క్రోధంతో పాటు పుట్టిప్పటి నుంచి కూడా విపరీతమైనటువంటి ధోరణితో ఉండేవాడు. ఎప్పుడు ఎట్లా ప్రవర్తిస్తాడో, ఎప్పుడు ఎవరి వైపు ఉంటాడో, ఎవరిని సమర్థిస్తాడో తెలియనటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి పాత్ర అశ్వత్థాముడి పాత్ర. అశ్వత్థాముడి యొక్క పుట్టుక గురించి చెప్పాలంటే అతని తల్లిదండ్రుల గురించి తెలుసుకోవాలి. అశ్వత్థామ తండ్రి పాండవ కౌరవుల యొక్క గురువుగా ఉన్నటువంటి ద్రోణుడు. భరద్వాజ మహర్షి తన యొక్క క్షేత్రాన్ని ఒక కుండలో ఉంచితే అట్లాంటి కుండలో పుట్టినవాడు ద్రోణుడు అని చెప్తారు. ఆ కుండని ద్రోణ అంటారు. కుండలో పుట్టినవాడు గనక అతను ద్రోణుడయ్యాడు. ఇక అశ్వత్థాముడి యొక్క తల్లి కృపి. శరద్వశ మహర్షి తన మానసిక శక్తితో ఇద్దరు కవలను పుట్టించాడు. వాళ్ళలో ఒకళ్ళు మగ, ఇంకొకళ్ళు ఆడబిడ్డలు. వారిని అడవిలో చూసి జాలిపడి భీష్ముడి తండ్రి అయినటువంటి శాంతనుడు పెంచుకున్నాడు. కృపతో పెంచాడు కాబట్టి వారి పేర్లు కృపాచార్య, కృపి అయ్యాయి. ఈ కమల పిల్లల్లో కృపిని ద్రోణాచార్యుడు వివాహం చేసుకున్నాడు. ఇలా ఇంతటి విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో పుట్టినటువంటి వీళ్ళిద్దరూ భార్యాభర్తలయ్యారు. వీళ్ళిద్దరికీ పుట్టినటువంటి బిడ్డే అశ్వత్థాముడయ్యాడు. అశ్వత్థామ యొక్క పుట్టగానే గుర్రంలాగా శకిలించాడంట. గుర్రం అంటే అశ్వం, అందుకే అతనికి అశ్వత్థామ అని పేరు పెట్టారు. శివుడి యొక్క అంశతో కూడా పుట్టినవాడు అని చెప్తారు. అందుకే అతనికి ఒక భారీ స్వభావం ఉంటుంది, కోప స్వభావం ఉంటుంది శివుడిలాగా అని చెప్తారు. వినాశనం, విధ్వంసం ఈ రెండు కూడా అతనికి చాలా ఇష్టమని, ప్రపంచాన్ని గెలవాలనే కోరికతో ఉండేవాడు అని చెప్తారు. కానీ ఆచార్యుడి కుమారుడు కావటం వల్ల ఆ యొక్క కోరికని తాను జాగ్రత్తగా అణుచుకుంటూ బతికేవాడని చెప్తారు. మనిషిని చాలా తీవ్రమైన సిచ్యువేషన్కి తీసుకెళ్లేటువంటి క్రోధం, మదం, మాత్సర్యం ఇట్లాంటివన్నీ అశ్వత్థాములో కనిపిస్తాయని చెప్తారు. మహాభారతంలో అశ్వత్థాముడు కనిపించిన ప్రతిసారి ఆవేశంతో ఊగిపోతూ ఉంటాడు. ద్రోణుని కొడుకు కాబట్టి తండ్రికి తెలిసినటువంటి విద్యలన్నీ తనకి కూడా తెలియాలి అనుకున్నాడు. అది సహజమే. కానీ ద్రోణుడి యొక్క ప్రియ శిష్యుడైన అర్జునుడిని చూసి దుర్యోధనునిలాగే ఇతను కూడా అసూయ చూపించేవాడు. కొన్ని విద్యలకి అర్హత అనేది చాలా ముఖ్యం. దాని గురించి ఎప్పుడు అశ్వత్థాముడు ఆలోచించేవాడు కాదు. ద్రోణుడి యొక్క కొడుకుని నేను అనేటువంటి అహంకారం మాత్రమే ఉండేది. మంచి యొక్క గురువుకి ఎప్పుడైనా మంచి శిష్యుడు అంటేనే ఇష్టం. అందుకే ద్రోణుడికి ఎప్పుడూ అర్జునుడు అంటే చాలా ఇష్టం. అశ్వత్థాముడికి ఇది నచ్చేది కాదు. అశ్వత్థామ ఎన్నో రకాలుగా అర్జునుడికి అడ్డుపడుతూ ఉండేవాడు. కానీ అది ఏ రోజు కూడా అర్జునుడి యొక్క ప్రతిభ ముందు ఆగేది కాదు. రకరకాల అస్త్రాలు ప్రయోగించాలంటే అన్నిటికంటే ముందు ఉండాల్సినటువంటి అర్హత సహనం, ఓపిక. ప్రజలకి నష్టం కలగకుండా కేవలం శత్రువుల్ని మాత్రమే సంప్రదించేలాగా ఆయుధాన్ని వాడాల్సి ఉంటుంది. అంత ఓపిక అశ్వత్థాముడికి ఉండేది కాదు. అర్జునుడు ఈ విషయంలో చాలా గొప్పవాడు. అందుకే అందరికన్నా ముందు అర్జునుడికే ద్రోణుడు బ్రహ్మాస్త్రాన్ని నేర్పించాడు. అది అశ్వత్థాముని ఒక లెవెల్లో అసూయకి తీసుకెళ్ళిపోయింది. వెంటనే తండ్రి వద్దకు వెళ్ళి తనకి కూడా బ్రహ్మాస్త్రాన్ని నేర్పాలని అల్లరి చేశాడు. అశ్వత్థామ ఎంత ఆవేశపరుడో ద్రోణుడికి చాలా బాగా తెలుసు. అలాగని కొడుకును కూడా కాదనలేడు. అందుకే అశ్వత్థామకి బ్రహ్మాస్త్రాన్ని ఎలా ప్రయోగించాలో చెప్పాడు, కానీ ఉపసంహారం చెప్పలేదు. అంతేకాదు అదే సందర్భంలో బ్రహ్మాస్త్రం ఎంత ప్రమాదకరమో కూడా చెప్పాడు ద్రోణుడు. ఆ యొక్క అస్త్రాన్ని ప్రయోగిస్తే 12 ఏళ్ల పాటు ఒక మొక్క కూడా మొలవదని,
ఎంతోమంది చనిపోతారని అశ్వత్థాముని హెచ్చరించాడు ద్రోణుడు. అలా చెప్తే అశ్వత్థాముడు ప్రయోగించకుండా ఉంటాడు ఆ బ్రహ్మాస్త్రాన్ని అని అనుకున్నాడు. కానీ అర్హత లేని వాడి చేతిలో ఉంటే ఇవేమీ పట్టవు అనేది అశ్వత్థాముడి చేతిలో, అర్హత లేని వాడి చేతిలో న్యూక్లియర్ బాంబు పెట్టినట్లుగా అయింది. ప్రపంచాన్ని జయించాలన్నటువంటి కోరిక అశ్వత్థాముడికి విపరీతంగా ఉండేది. ఒకసారి శ్రీకృష్ణుని కలవడానికి ద్వారక వెళ్ళాడు అశ్వత్థాముడు. తన వద్ద ఉన్నటువంటి బ్రహ్మాస్త్రానికి బదులుగా సుదర్శన చక్రం ఇమ్మని శ్రీకృష్ణుడిని అడిగాడు అశ్వత్థాముడు. చక్రాయుధం నీకెందుకని కృష్ణుడిని అడిగితే, నాకు ప్రపంచాన్ని గెలవాలని ఉంది, నిన్ను గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్టే కదా అని అశ్వత్థాముడు శ్రీకృష్ణుడితో అన్నాడు. ఇలాంటి సంఘటన శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పినట్టుగా భారతంలో ఉంది. కృష్ణుణ్ణి ఓడించి ప్రపంచాన్ని తన కాళ్ళ కింద ఉంచుకోవాలని నియంతృత్వ భావన అశ్వత్థాముడిలో ఎక్కువగా ఉండేది. అశ్వత్థామ శక్తి ఏంటో చూద్దామని, అదిగో చక్రాయుధం తీసుకో అన్నాడు కృష్ణుడు. చక్రాయుధం ఎంత సైజులో కావాలంటే అంత సైజుకు మారేటువంటి ఒక చిత్రమైన ఆయుధం. శ్రీకృష్ణుడు తప్ప ఎవరూ ఆ ఆయుధాన్ని సంధించలేరు. ఆ చక్రాయుధాన్ని అశ్వత్థాముడు అంగుళం కూడా కదల్చలేకపోయాడు. ఇదంతా పూర్తిగా అహంకారం అణిగిపోయి అవమాన భారంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి కూడా పాండవులన్నా కృష్ణుడన్నా అశ్వత్థాముడికి విపరీతమైనటువంటి ఆగ్రహము, అసూయ రెండూ పెరిగిపోయాయి. అందుకే మొదటి నుంచి కూడా అతను కౌరవుల వైపు ఉండేవాడు. కురుక్షేత్రంలో కూడా కౌరవుల వైపు నిలబడి యుద్ధం చేయడానికి ఇదే ప్రధాన కారణం అని చెప్తారు. పుత్ర ప్రేమతో నారాయణాస్త్రాన్ని, ఆగ్నేయాస్త్రం లాంటి భీకరాస్త్రాలన్నీ కూడా అశ్వత్థాముకి ద్రోణుడు నేర్పాడు. ఈ రెండు అస్త్రాలతో పాటు పాండవుల్ని చంపేయచ్చు అనుకున్నాడు అశ్వత్థాముడు. నారాయణాస్త్రాన్ని అర్జునుడి మీదకి ప్రయోగించాడు. విష్ణు శక్తితో కూడినటువంటి నారాయణాస్త్రం కృష్ణుణ్ణి చూడగానే పూలమాలగా మారిపోయింది. ఆగ్నేయాస్త్రాన్ని అర్జునుడు బ్రహ్మాస్త్రంతో పడగొట్టాడు. అక్కడితో అశ్వత్థామ యొక్క వీరత్వం ఆగిపోయింది, అహంకారం దిగిపోయింది. కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు, తన తండ్రి ద్రోణుడు ఇద్దరూ కర్ణుడి యొక్క మరణాన్ని చూసిన తర్వాత అతడిలో ఆలోచన మొదలైంది. యుద్ధం చివరిలో దుర్యోధనుడికి నచ్చ చెప్పాడు. పాండవుల మీద విజయం సాధ్యం కాదు అని దుర్యోధనుడికి సంధి కుదుర్చుకోమని సలహా కూడా ఇచ్చాడు. అయితే దుర్యోధనుడు ఏమాత్రం ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇతనికంటే అతను ఇంకా ఎన్నో రెట్లు మూర్ఖుడు. యుద్ధం చివరి రోజుల్లో అశ్వత్థాముడు అజ్ఞాతంలోకి వెళ్ళాడు. ఎవరికీ కనిపించలేదు. దుర్యోధనుడు యొక్క తొడలని భీముడు విరగ్గొట్టి మరీ తన యొక్క పగని తీర్చుకున్నాడు. ఆ సన్నివేశాన్ని దూరం నుంచి చూస్తున్న వారిలో అశ్వత్థామ కూడా ఉన్నారని చెప్తారు. ప్రాణంతో కొట్టుకుంటున్నటువంటి దుర్యోధనుని చూసి అశ్వత్థామలో మళ్ళీ ఉన్మాదం నిద్రలేచింది. పాండవులందరినీ చంపేస్తాను అంటూ కొన ఊపిరితో ఉన్నటువంటి దుర్యోధనుడికి మాటిచ్చాడు. అశ్వత్థామ యొక్క ఆవేశాన్ని చూసినటువంటి దుర్యోధనుడు కౌరవ సైన్యానికి చివరి సైన్యాధ్యక్షుడిని చేశాడు. కాసేపటికి అశ్వత్థామలో ఉన్నటువంటి ఆ యొక్క ఆవేశం తగ్గిపోయింది. స్నేహితుల్లో ఇచ్చినటువంటి ఆ ప్రామిస్ ఏదైతే ఉందో ఆ మాట అది గుర్తొచ్చింది. సో శత్రువుల్ని చంపడం ఎలాగో, శత్రువులకి నాశనం చేయడం ఎలాగో అశ్వత్థాముడికి కూడా తెలియలేదు. దుర్యోధనుడికి మాత్రం మాట ఇచ్చేశాడు. అదే రోజు రాత్రి మాట ఇవ్వడం వల్ల అతనికి నిద్ర కూడా పట్టలేదు. ఆశేషంతో పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అంతలోనే చెట్టు మీద ఒక దృశ్యాన్ని చూశాడు. గుడ్లగూబ ఒకటి నిశ్శబ్దంగా చెట్టు మీదే వాలి నిద్రపోతూ ఉంది. అలా చంపుతున్నటువంటి పక్షుల్ని చంపి తినడం చూశాడు. ఆ సన్నివేశం చూసినటువంటి అశ్వత్థాముడికి ఒక వికృత ఆలోచన వచ్చింది. నేరుగా పాండవుల శిబిరంలోకి వెళ్ళాడు. సరిగ్గా అర్ధరాత్రి వేళ. అందరూ నిద్రలో ఉన్నారు. నిద్రలో ఉండగా పాండవుల్ని చంపుదామని అశ్వత్థామ అనుకున్నాడు. కానీ అక్కడ పాండవులు లేరు. ఆ కోపంలో ఆవేశం హద్దులు దాటింది. ఉన్మాదం ఒక్కసారిగా ఆవహించింది. అప్పుడే తనలో ఉన్నటువంటి రుద్రాంశని ప్రవేశించి తన చేతికి ఒక ఖడ్గం వచ్చిందని గ్రహించి ఉన్మాదిలా వారాడు. వెంటనే ఆ కత్తి పట్టుకుని మహాభారతం మొత్తం మీద అత్యంత క్రూరమైనటువంటి చర్యని అశ్వత్థాముడు చేశాడు. అతను చేసినటువంటి ఆ క్రూరమైన పని సౌక్తిక వధ. శుద్ధావస్థ అంటే నిద్రపోవడం, సౌక్తిక వధ అంటే నిద్రలో ఉన్న వారిని చంపడం. ఇది మహాపాపం. మొదట పాంచాల రాజు శిబిరంలోకి వెళ్ళాడు. అక్కడ నిద్రపోతున్నటువంటి దృశ్యజమ్ముని అత్యంత ఘోరంగా చంపేశాడు. ద్రోణుడి యొక్క తలని నరికింది దృశ్యజమ్ముడే. అక్కడే పాంచజన్యంలో ఉన్నటువంటి వీరులందరినీ చంపుకుంటూ వెళ్ళాడు. అయినా కానీ అతనిలో ఉన్నటువంటి ఆవేశం ఎక్కడ చల్లారలేదు. అక్కడ ఉన్నటువంటి గుర్రాల్ని, ఏనుగుల్ని కూడా చంపుకుంటూ వెళ్ళాడు. పాండవ శిబిరంలోకి దూరాడు. పాండవుల కుమారులు మిగతా వాళ్ళందరూ ఉన్నారు, ఒక 5గురు. వాళ్ళందరినీ నిద్రలోనే చంపేశాడు. అలా తన కళ్ళకి ఎవరు కనిపిస్తే వాళ్ళని ఆ రోజు రాత్రి చంపేశాడు. కొన ఊపిరితో ఉన్నటువంటి దుర్యోధనుడి వద్దకు వెళ్ళి తాను చేసినటువంటి హత్యాకాండ గురించి చెప్పాడు. ఆ తర్వాత దుర్యోధనుడు మరణించాడు. ఇంతమందిని చంపాక అశ్వత్థాముడి యొక్క ఆవేశం చల్లారింది.
ఆ తర్వాత తాను అసలు స్పృహలోకి వచ్చాడు. తాను ఎంత తప్పు చేశానో తలుచుకుని భయపడ్డాడు. ఆ ప్రాంతాన్ని వదిలి అతను పారిపోయాడు. భాగీరథి నదీ తీరంలో సన్యాసి రూపంలోకి మారిపోయి దొంగలాగా అక్కడే దాక్కునేవాడు. ఎంత దాక్కున్నా పాండవులు అశ్వత్థాముడిని పట్టుకున్నారు. ఇప్పుడు అశ్వత్థాముడి వద్ద ఉన్నది బ్రహ్మ శిరోనామాస్త్రం ఒకటే. ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రయోగించడాన్ని తండ్రికి అప్పట్లోనే మాట ఇచ్చాడు. బ్రహ్మాస్త్రానికి 4 రెట్లు బ్రహ్మ శిరోనామిక అస్త్రం అని ఉంటుంది. అది ఇతని చేతిలో ఉంది. ఆవేశపరుడి చేతిలో న్యూక్లియర్ బాంబు కంటే ఎన్నో రెట్లు డేంజరస్ అన్నమాట ఇది. అట్లాంటిది ఇతని చేతిలో ఉంది. అశ్వత్థామ అలాంటి వాడే, ఆల్రెడీ ప్రూవ్ అయింది. తన యొక్క బ్రహ్మాస్త్రాన్ని విసిరాడు, కానీ దాని యొక్క విధ్వంసం ఏంటి, దాని యొక్క రూపకం ఏంటి అనేది తెలియదు. నేరుగా అది ఉత్తర గర్భం మీద భయంకరమైనటువంటి అస్త్రాన్ని సంధించాడు అశ్వత్థాముడు. కానీ కృష్ణుడు వెంటనే అందుకున్నాడు. ఆ అశ్వప్రభావం నుంచి ఉత్తర గర్భాన్ని కాపాడుకున్నాడు. పరీక్షిత్తు పుట్టాడు. అశ్వత్థామ తన యొక్క బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడు ఉపసంహరించాడు. అంటే విధ్వంసం జరగకుండా చూశాడు. ఎంత చేసినా కూడా గురువు పుత్రుడు కాబట్టి కన్నబిడ్డలు మరణించిన ద్రౌపది అతను క్షమించండి. కేవలం కొడుకు కాబట్టి, గురువుకి పుట్టినటువంటి వ్యక్తి కాబట్టి. కానీ వ్యాసుడు మాత్రం అతన్ని ఏమాత్రం కూడా క్షమించలేదు. నువ్వు చేసినటువంటి ఈ దారుణానికి నీ తలపై ఉన్నటువంటి ఆ శిరోమణిని పాండవులకు ఇచ్చేసే అదే నీకు శిక్ష అన్నారు. అశ్వత్థామ తల మీద ఒక శిరోమణి ఉంటుంది. కర్ణుడికి కవచకుండలాలు ఎలాగో ఆ శిరోమణి అతని మీద ఉంటుంది. మీరు సినిమాలో కూడా చూడొచ్చు. ఇది అమితాబ్ బచ్చన్కి ఉంటుంది. ఆ మణి ఉంటే ఆకలి ఉండదు, దాహం ఉండదు, విపరీతమైనటువంటి శక్తి ఉంటుంది. అది ఉన్నంత వరకు అశ్వత్థాముడిని ఎవరు ఏమీ చేయలేరు. అలాంటి మణిని ఇచ్చేస్తే తన చావు తనని తెచ్చుకున్నట్టే, లేదా బతికున్న మరణించిన వాడితో సమానం అవుతాడు. అయినా కానీ వ్యాసుడి యొక్క ఆగ్రహానికి భయపడి మణి తీసి పాండవులకు ఇచ్చేశాడు అశ్వత్థాముడు. అటు ఉత్తర గర్భం మీద ప్రయోగించినటువంటి అశ్వత్థాముడిని శ్రీకృష్ణుడు చాలా దారుణంగా శపించాడు. పసిపిల్లల్ని చంపినందుకు గర్భిణీ స్త్రీల మీద గర్భాల్ని నాశనం చేసేలాగా నువ్వు ఈ యొక్క అస్త్రాన్ని ప్రయోగించినందుకు 3000 సంవత్సరాల పాటు దుర్గంధం వెదజల్లుతూ అడవిలో తిరుగుతూ ఉంటావు అని శపించారు. 3000 సంవత్సరాలు ఇలా దారుణంగా బతకడం కంటే చావే మేలు అని కృష్ణుడిని బతిమలాడుకున్నాడు. నన్ను చంపేసే, నాకు చావు ఇవ్వు అని. 3000 సంవత్సరాల తర్వాత నువ్వు మహర్షివి అవుతావు. వచ్చే అవతార పురుషుడికి నువ్వు సహకరించి చిరంజీవిగా వర్ధిల్లుతావు అనే వరం కూడా ఇచ్చాడు. శాపం తీరినటువంటి వెంటనే అతని యొక్క శిరోమణి అతని తల వద్దకు వస్తుంది. ఆ మణి ఉన్నంతకాలం అశ్వత్థాముడికి మరణం లేదు. అందుకే పురాణాలు వివరించేటువంటి 7 చిరంజీవులు అంటే 7 చిరంజీవుల్లో ఒకరుగా అశ్వత్థామ ఉంటారు అని చెప్తారు. అందుకే శాపం వరం రెండిటితో అశ్వత్థామ అడవులోకి వెళ్ళిపోయాడు. మహాభారత యుద్ధం జరిగినటువంటి సంవత్సరం 3138వ BCE అని చెప్తారు. అక్కడి నుంచి 3000 సంవత్సరాలు అంటే 138 BCE వరకు అశ్వత్థామ అరణ్యాల్లో దుర్గంధంతో బతికాడు. ఆ తర్వాత ఎక్కడో తపస్సులో మునిగిపోయాడు. అతను శివుడి అంశ కావటం వల్ల ఇప్పటికీ మాయా రూపంలో ఎక్కడో ఒక చోట శివ తపస్సు చేస్తూ ఉంటాడు. మనలోనే ఒకడుగా బతుకుతున్నాడు ఎక్కడో అనే మాట ఉంటుంది. ఇంత ఘోరమైన పనిని చేసినటువంటి అశ్వత్థాముడికి శాపంతో పాటు వరం కూడా కృష్ణుడు ఎందుకు ఇచ్చాడు అంటే, అశ్వత్థామ మహావీరుడు, అతనిది శివ అంశ. కలియుగంలో ధర్మం తప్పినప్పుడు కల్కి అవతారంలో నారాయణుడు రాబోతున్నాడు కాబట్టి ఇదే మాట పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఆ కల్కి పురాణం ప్రకారం కల్కి పుట్టే నాటికి శంబల ప్రాంతాల్లో అశ్వత్థాముడు ఉంటాడు. కల్కి విష్ణు అవతారమే అయినా అతనిలో శివ అంశ ఉంటేనే దుష్టులని శిక్షించగలడు. అందుకోసం కల్కి అవతారం నాటికి అశ్వత్థాముడు అతన్ని చేరుకుంటాడు. అతనికి కల్కి అని పేరు పెట్టింది కూడా పరశురాముడు అశ్వత్థాముడు అని పురాణాల్లో ఉంటుంది. అశ్వత్థాముడు పరశురాములే కల్కికి అన్ని విద్యల్ని బోధించి నేర్పించి ఆ తర్వాత అతనికి దుష్ట శిక్షణలో సహకరిస్తారని కూడా కల్కి పురాణం చెప్తోంది. కలికి మొదలైనటువంటి 6000 సంవత్సరాలకి ఈ భూమి మీద అరాచకాలు పీక్ స్టేజ్కి వెళ్ళిపోతాయని, ప్రజలు దారుణమైన ఇబ్బందులు పడుతూ ఉంటారని, మొత్తం ధర్మం అనేది దారి తప్పుతుందని పురాణాలు చెప్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో కల్కి అంశతో వీరులు పుట్టి భూమిని ఉద్ధరిస్తారు అని చెప్తోంది. మహాభారతం ప్రకారం శ్రీకృష్ణుడి యొక్క అవతార సమాప్తి 3102 BCEలో కలియుగం మొదలైంది. 3102 నుంచి
898 సిఈ నాటికి కలి శకం అంటే 6000 సంవత్సరాలు పూర్తవుతుంది. అప్పటికి భూమి మీద పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని ఈ భవిష్యత్ అంతా కూడా అశ్వత్థామకి తెలుసు. అందుకే కలికి 2890 సంవత్సరానికి అశ్వత్థామ తన తపస్సు నుంచి బయటకు వస్తాడని, ఆనాడు శ్రీకృష్ణుడు అవతారం ఉన్నప్పుడు తాను చేసినటువంటి ద్రోహానికి ప్రాయశ్చిత్తంగా కల్కి అవతారానికి సహకరించి దుష్ట శిక్షణ చేస్తాడు అశ్వత్థాముడు. అందుకే కల్కి మూవీలో అమితాబ్ని అశ్వత్థామగా చూపించారు. అతన్ని శివ భక్తుడిగా శిరోమణితో చిరంజీవిగా కూడా చూపించారు. ఇది అశ్వత్థామకు సంబంధించినటువంటి ఒక గొప్ప కథ. చాలామందికి ఇది తెలియదు. సో కంపల్సరీ ఫేస్బుక్లో, వాట్సాప్లో ఈ వీడియోని షేర్ చేయండి. చాలా కష్టపడి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి షేర్ చేసాం కాబట్టి మీరు కూడా చాలామందికి వెళ్ళేంత ఎక్కువగా వాట్సాప్ గ్రూప్స్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో ఉన్నటువంటి ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి. చాలామంది మన పెద్దవాళ్ళు తెలుసుకుంటారు. ఏవైనా తప్పులు ఉంటే సరి చేసుకుంటాం.